వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ అరెస్టుపై గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని దుష్ప్రచారం చేస్తే తగిన జవాబిస్తామని వెల్లడి. కాళేశ్వరంపై విచారణను తాము డిమాండ్ చేశామన్న కేంద్ర మంత్రి. వేములవాడ ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేశామన్న మంత్రి కొండా సురేఖ. దేవాదాయ శాఖ పేషీలో వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష. వేములవాడ ఆలయ అభివృద్ధి నిధులపై సీఎం రేవంత్ డిప్యూటీ సీఎంతో చర్చించామని వెల్లడి. జగన్ తనకు తానే రాజకీయ సమాధి తవ్వుకుంటున్నాడన్న మంత్రి సత్యకుమార్. ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు అడగడానికి ప్రజలకు హక్కు ఉందని వెల్లడి. జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్న. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు జగన్ కు లేదన్న షర్మిల ఆగ్రహం. 38% ఓట్లు ఉన్న అసెంబ్లీలో లేకపోవడం ఏంటని జగన్ ను ప్రశ్నించిన షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, కానీ రఘురామకృష్ణంరాజు ఉపసభాపతి అయితేనే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు. ప్రజలు దీనిపై పందేలు పెట్టినా కూడా కాస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హోంమంత్రి జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను దూషిస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్ర రవీందర్ రెడ్డిని తాము అరెస్ట్ చేస్తే జగన్ మాత్రం ఎన్హెచ్ఆర్సీకి వెళ్లి అతడిని రక్షించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్ కు తీసుకెళ్లి శాల్వాలు కప్పాలా అని మండిపడ్డారు. దీన్నే అంటారనమాట, దొంగడు పరిగెడుతూ పడుకుడు దొంగ 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 అంటుంటాడట. ఆయన పెద్ద దొంగ, అందరిని చూసిన అందరినీ దొంగ దొంగ అని అడుగుతుంటాడు అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడన్నది ఇప్పుడు నేను చూపించా. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లే, ప్రజలు చెప్తారు. చెప్పారు కాబట్టే 11 సీట్లకి ఈ రోజు పరిమితం జరిగింది. అంటే విషయం ఏంటంటే, ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది. నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది, బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది. ఒక ట్రైనింగ్ ఇచ్చారు, బడ్జెట్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, బడ్జెట్ ని ఎలా పెట్టాలి, ఎలాగ సంపదను సృష్టించాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని నేనేదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడాలి, జగన్మోహన్ అని ఒకడు, నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే. నేనేమంటానంటే సూపర్ 6 మా బాధ్యత, సూపర్ 6 అన్నది మా బాధ్యత. మేము ఇంకా వచ్చి 150 రోజులైంది. మేము ఒకటి చేస్తున్నాం. మేము చెప్పినట్టుగానే 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మీరు నమ్ముతారు, 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేస్తాం అన్నది. ఆ దమ్ము మా దగ్గర ఉంది, రమ్మనండి వస్తే చెప్తాం. అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన, డైవర్ట్ అయిపోతున్న వ్యక్తి అతను. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లోనే ఉంటాడు, అది వేరే విషయం. బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు? రావా ఇక్కడికి, ఎమ్మెల్యే కదా, రండి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకుందాం. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్లకు రాజభోగాల ఆకలి ఇంకా తీరలేదని టీపీసీసీ వర్కింగ్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఏదైనా ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయదలుచుకుంటే ఏనాడైనా గ్రామ సభలు నిర్వహించారా అని ప్రశ్నించారు. గతంలో రైతులపై కూడా దాడులు చేయించారని గుర్తు చేశారు. నేడు ఆ రైతులనే రెచ్చగొట్టి కలెక్టర్ అధికారులపై కూడా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ బామర్దుల కోసం, అల్లుల కోసం చేస్తారు, ఒక ఫ్యాక్టరీ కోసం ఇల్లు చేస్తారు ముఖ్యమంత్రి. ఇది కూడా నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి, బామర్దికి ఎంత కావాలి జాగా అల్లుని కావాలంటే? ముఖ్యమంత్రి ఒక 10 ఎకరాలు దొరికాయా? ముఖ్యమంత్రి అల్లుని కోసం ఇంత పెద్ద బామర్ది కోసము అల్లుని కోసం ఇవన్నీ చేస్తాడు. అది చెప్పేటోనికైనా జ్ఞానం ఉండాలి. ఎంత ముఖ్యమంత్రి ఉన్నానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పు, ల్యాండ్ ఇవ్వడానికి. ఓ 50 ఎకరాలు చెప్తే ఎవరైనా ఇయ్యరా? ఎందుకు ఇదంతా? కాబట్టి ఏదో అనాలి అంతే, మనకేం తోస్తలేదు. ఇప్పుడు 9.5 ఏళ్ళు
ఆ ప్రగతి భవన్లో ఆ ఎంజాయ్మెంట్ చూసిరు వాళ్ళు. ఇప్పుడు మాకెక్కడ ఎంజాయ్, మాకు రోజు ఆ రాత్రి కూడా నిద్రలు పడతలేవు మాకు. వీళ్ళు చేసిన కథలకు, కేసీఆర్ ఫ్యామిలీ చేసిన కథలకు పైసలు లేకాడా మరి అట్లాంటి అప్పుడు కేసీఆర్ వాడలేడా? కేసీఆర్ ఏమనేటోడు? సన్నాసులు అనేటోడు. సీఎం నాకు మళ్ళా చెప్పు తీర్పాడు ఏమని? ఇప్పుడు కేటీఆర్కి ఏమైందంటే నాజుక్ లీడర్ అయినా కేటీఆర్, బిల్కుల్ కేటీఆర్ నాజుక్ లీడర్. అదేమంటారు ఇంగ్లీష్లో, అదేమంటారు అది కాదు నాయి భాయ్ ఓ భాష నయ్యే నాజుక్ లీడర్ కేటీఆర్. ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటాకింగ్కి అతనికి ఏం మాట్లాడో తోస్తలేదు. పొలిటికల్ అటాకింగ్కి ఎట్లా అని తోస్తలేదు. ఇప్పుడు కేటీఆర్కి తిడుతున్నాడు చూసిన నేను కూడా, సోషల్ మీడియా చూసినది. కేటీఆర్ ముఖ్యమంత్రి గారిని తిడుతుంటే చూసిన నేను కూడా. డిప్రెషన్లో ఉన్నాడు కొద్దిగా అన్న కేటీఆర్, డిప్రెషన్లో ఉన్నాడు. అసలు సరే ఇవన్నీ ఓకే, పాలిటిక్స్లా అరెస్టులు ఇవన్నీ ఓకే, కానీ ఈ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో ఏదైతే కలెక్టర్ మీద బీఆర్ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా దాడి చేసిర్రో ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ బాండ్ తీవ్రంగా ఖండిస్తుంది. తిరుమల శ్రీవారికి టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య భారీ విరాళం అందించారు. సుమారు 2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఆ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది. శుక్రవారం తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మరో వైజయంతి మాలను విరాళంగా అందజేయనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత, భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించారు. మిస్టర్ డీకే ఆదికేశులు గారి ముద్దుల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్ గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి, అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. ఈ రోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈ రోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈ రోజు సమర్పించింది. ఈ రోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈ రోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తికి
సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి, శ్రీదేవి భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల హారము వేయడం అనేది జరిగిందండి. ఆ ఆభరణాల విలువ వజ్రాలు, మళ్ళీ ఆ నీలాలు అనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు, మళ్ళీ సఫైర్స్ చాలా ఎక్స్పెన్సివ్. అది దాన్ని మేము వాల్యుయేషన్ చేయలేదు. బట్ ఇప్పుడు అకార్డింగ్లీ ఇప్పుడు టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బి 2 crore అబౌవ్. సో 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో బ్లూ సఫైర్స్, డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ గడా సంస్థ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కొడంగల్ కు కూడా సంస్థ పెట్టుకున్నారని, ఖమ్మం మిర్చి యార్డులో నాడు రైతులను అరెస్ట్ చేసి బేడీలు వేసినప్పుడు విమర్శించి మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర ధర్నా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో రైతుల అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారన్నారు. మారింది కేవలం రంగుల జెండా మాత్రమే తప్ప రైతుల బతుకుల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూడా రైతులను మల్లన్న సాగర్ రైతుల తరహాలోనే లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. నిజంగా ఫార్మాసిటీ నిర్మించాలంటే గత ప్రభుత్వం సేకరించిన భూములలో ఏర్పాటు చేయవచ్చు, కానీ వాటిని ఫార్మా కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫార్మాసిటీ పేరిట గత ప్రభుత్వం ఎక్వైర్ చేసినటువంటి భూములని, ఫార్మాసిటీ పేరిట డెవలప్ చేసినటువంటి భూములని ఫార్మా కంపెనీలకు ఇవ్వకుండా పాత ముఖ్యమంత్రి, పాత టీఆర్ఎస్ పాలకులు ఏ తప్పులు చేసిరో, నేను గజ్వేల్కు ముఖ్యమంత్రిని, నేను సిద్దిపేటకు మంత్రిని, నేను సిరిసిల్లకు మంత్రినని ఈయన కొడంగల్కి తీసుకుపోయి కూడా పెట్టి, ఆయన గజ్వేల్కి గడా పెట్టుకుంటే ఈయన కొడంగల్కి కూడా పెట్టుకున్నాడు. ఆయన మల్లన్న సాగర్ గట్టి రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తే ఈయన పారిశ్రామిక వాడ తీసుకొస్తా అని చెప్పి ఈయన రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. అందుకని టీఆర్ఎస్ పాలనైనా కాంగ్రెస్ పాలనైనా పాలకుల కుర్చీలో కూర్చునేటువంటి వ్యక్తులు మారినారు గాని రైతుల బతుకులు మారలేదు. ఆ రోజు మిర్చి అమ్ముకుంటామని పోతే ఖమ్మం మిర్చి యార్డ్ లోపల రైతులను అరెస్ట్ చేసి బేడీలేస్తారా అని రంకెలేసిన రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ లో అర్ధరాత్రి పూట ఊర్లను ఖాళీ చేపిస్తుంటే వచ్చి 48 గంటలు అక్కడ నిరాహార దీక్ష చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత లగిచెర్ల సంఘటన తర్వాత రాత్రిపూట అరెస్టులు ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి. తప్పు చేసినోడు నరేందర్ రెడ్డి, కేటీఆర్, ఎల్లయ్యనా, మల్లయ్యనా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి అరెస్ట్ చేయాలి. కానీ దానికి ముందుగానే మీడియాకు లీకులు ఇచ్చి రేపు వీళ్ళని అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఈ ఎపిసోడ్లు నడిపించడం మానుకొని ప్రజాపాలన అంటే ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి. కంపెనీలు అడుగుతా ఉన్నాయి, పెద్ద పెద్ద కెమికల్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అడుగుతా ఉన్నాయి, అన్ని కంపెనీలు ఒకే చోట పెడతాం, గతంలో ఎక్వైర్ చేసినటువంటి భూముల్ని మాకు కేటాయించమని. దాని మీద స్పందన లేదు. రాష్ట్రంలో పాలన పడికేసి ప్రజలు అవస్థలు పడుతుంటే, వడ్ల కొనుగోలు జరగకుండా, వడ్లకి లారీలు రాకుండా రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక ఆయన పోయి బొంబాయిలో తిడతాడు, ఒక ఆయన పోయి ఢిల్లీలో తిడతాడు. ఇద్దరు పోయి చెర్లపల్లిలో ఉండాల్సిన వాళ్ళే. ఒకడు ఉండొచ్చిండు, ఇంకోటి ఉండాల్సినోడు రేపో మాపు. ఇంతకు మించి పెద్ద తేడా ఏం లేనట్టే కనబడతా ఉంది. అందుకని అటు మేమే రాబోతాం, మేమే చేస్తున్నామని చెప్పుకునే ఇద్దరికి కూడా నేను చెప్పే సూచన ఒకటి, ముందు ఇప్పుడు నడుస్తున్న దాన్ని కాపాడుండ్రి, ఇప్పుడున్న రైతన్నల్ని ఆదుకోండి. మూసీ పేరిట, హైడ్రా పేరిట వడ్ల కొనుగోలు జరపక, సన్న వడ్లు కొనుగోలు చేయక రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ముంబైలో నువ్వు చేసేదేం లేదు, ఢిల్లీలో పోయి ఆయన చేసేదేం లేదు.
ఇద్దరు వచ్చి ప్రజల కోసం గల్లీలో పనిచేయాలని చెప్పి ఆ రెండు పార్టీల కేటీఆర్ అరెస్టుపై గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ ఊరికే అలా నిర్ణయం తీసుకోరని, దానికి న్యాయ సలహా కావాలని న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు. కొంత జాప్యం జరిగినంత మాత్రాన బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరంపై విచారణ చేయాలని తామే డిమాండ్ చేశామని, రేవంత్ రెడ్డి ఎప్పుడు విచారణ కోరలేదని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ తెలంగాణకు నష్టం కలిగిస్తాయి. ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానం కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ తెలంగాణకు ఏమాత్రం లాభం జరగదు తప్ప నష్టం కలిగించే విధంగా రెండు పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఆయన సర్టిఫికేట్ అవసరం లేదు, నేను మాట్లాడను. ఆయన కేటీఆర్ కేసీఆర్ యొక్క సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడానికి హైదరాబాద్కు వస్తే, తెలంగాణకు వస్తే రానటువంటి ముఖాలు ఈరోజు మేము ఏం చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారు ఒక ఫెర్టిలైజర్ కంపెనీ ప్రారంభోత్సవానికి వస్తే ఈయన రాడు, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకుంటాడు. ప్రధానమంత్రి గారు ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ఇనాగ్రేషన్కి వస్తే రాడు. ప్రధానమంత్రి గారు ఒక విద్యుత్ కంపెనీలకు సంబంధించినటువంటి మరి ఎన్టీపీసీ ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడానికి వస్తే ఆయన రాడు. ఈరోజు వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించడానికి వస్తే ఆయన రాడు. వీళ్ళు ఈరోజు మాట్లాడతారా? వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు, ధర్మం, ఈరోజు అధికారం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఉందా? కేంద్రం ఏం చేయాలనేది మమ్మల్ని గురించి మాట్లాడే అది ఉందా? వీళ్ళ ముఖాలు ఎప్పుడైనా 5 సంవత్సరాలు ఏ ఒక్కరోజైనా ఒక మంత్రి వచ్చి నన్ను కలిసిండా? మేమేం చేయాలని చెప్తాడు ఆయనకు? బీజేపీ కేంద్ర మంత్రులు ఏం చేయాలో వీళ్ళు చెప్తారా? నేను రాసిన వాళ్ళు 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 125 ఉత్తరాలు రాసిన ముఖ్యమంత్రికి ఒక్కదానికి జవాబు రాలేదు. వీళ్ళు మాకు చెప్తారా? ఏం అవసరం లేదు, ఆయన సర్టిఫికేట్ అవసరం లేదు. మా నిజాయితీ ఏందో మాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి 8 సీట్లు గెలిపించాం, మిమ్మల్ని 0 తీసుకొచ్చి నిలబెట్టారు. ఎవరి మీద దాడి జరగడం తప్పదు, కలెక్టర్ మీద ఆ రకంగా దాడి జరగడం తప్పు. కానీ ఎవరైతే దోషులు ఉన్నారో పెట్టుకోవాలి. అమాయక గ్రామీణ ప్రజలందరినీ కూడా ఈరోజు ఒక మరి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్టుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. సచివాలయంలో దేవాదాయ శాఖ పేషీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య, కమిషనర్ హనుమంతు, వేములవాడ ఈవో వినోద్లో వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వేములవాడ ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఆలయ అభివృద్ధి నిధుల మంజూరుపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో చర్చిస్తామన్నారు. వైసీపీ నేత మాజీ సీఎం జగన్ తాను తీసుకుంటున్న రాజకీయ గోతులో తానే పడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. తన రాజకీయ సమాధిని తానే తవ్వుకుంటున్నారని అన్నారు. ఎన్డీఏ పేరులోనే ప్రజాస్వామ్యం ఉంది. పాలనకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరే ఏ గొంతును అనగదొక్కాలనే ఉద్దేశం మాకు లేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అటువంటి విధానాలపై మాకు నమ్మకం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక లక్షణం. రాజకీయంగా మళ్లీ లాభపడే ఉద్దేశంతో అరెస్ట్ అవ్వాలని, ఆ విధంగా వ్యవస్థ స్పందించాలనే దురుద్దేశంతో జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అతనికి నిరాశే మిగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు. స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకి అవసరమైన శిక్షణ మరియు జోకాలు ఇవ్వబడుతున్నాయి. ప్రతి బోధన ఆసుపత్రిలో సైకియాట్రీ విభాగం కూడా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు అంచనా వేసి చికిత్సను జరుగుతున్నది. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని స్థాపించడమైంది. అదేవిధంగా 679 భవిత కేంద్రాల్లో పిల్లలకి సమ్మిళిత విద్యను అందించడం కోసం, అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి అందించడం కోసం ప్రతి మండలంలో స్థాపించబడిన ఈ భవిత కేంద్రాల్లో ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తాయి. సమగ్ర శిక్షణలో భాగంగా సి ప్రశ్నకి ఆటిజం అవగాహన జరుగుతున్న నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటిజంకు చికిత్స అందించే వైద్య వృత్తి నిపుణులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమంలో భాగంగా 4 Dలు గుర్తింపు కోసం పిల్లల ఆరోగ్య స్క్రీనింగ్ సమయంలో వైద్య అధికారి ఆటిజం వైకల్యం ఉన్న పిల్లలను గుర్తిస్తారు. తర్వాత నిర్వహణకి DAIC సెంటర్స్కి వారిని నివేదిస్తారు.
అన్ని పారామెడికల్ మరియు వైద్య వృత్తి నిపుణులకు జూమ్ సెషన్ ద్వారా వైద్య వృత్తి నిపుణులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య వృత్తి నిపుణులను అసెస్మెంట్ మరియు సర్టిఫికేషన్లో నైపుణ్యం పొందడానికి వివిధ శిక్షణా కార్యక్రమాలకు పంపడం జరుగుతున్నది. యూనిసెఫ్ సమన్వయంతో పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం, మన్యం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ముందస్తు బాల్య అభివృద్ధిపై ఆరోగ్య సిబ్బందికి సామర్థ్య నిర్మాణం గురించి స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చట్టం ప్రకారం ప్రతి ఆసుపత్రిలో సదరం శిబిరాలు పిల్లలు బుద్ధిమాంద్యం కలిగి ఉన్నట్లయితే వైకల్య ధృవపత్రాన్ని ఇస్తున్నాయి. పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ను అంచనా వేయడానికి వైకల్య విభాగం ద్వారా సాఫ్ట్వేర్ ప్రాసెస్లో ఉంది. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ వద్ద అవసరమైన శిక్షణా సౌకర్యాలు అందుబాటులో ఉంచడమే. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడే పిల్లలకి మెరుగైన సమ్మిళిత విద్యను అందించడం కోసం 34 DEICలు అదేవిధంగా 679 భవిత కేంద్రాల్లో విద్యను అందించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో మొత్తం 4504 మంది పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో 34 DEICల్లో శిక్షణ పొందుతున్నారు. ధన్యవాదాలు. మంత్రి గారు కూర్చుని ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. మంత్రి గారు, మీ అందరికి తెలుసు, దీని మీద 3 ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఆ 3 కలిపి ఒకేసారి సమాధానం చెప్పండి, ఇండివిజువల్ కాకుండా. విజయ్ కుమార్ గారు, యలమంచిలి ఎమ్మెల్యే. అధ్యక్ష నమస్కారం. ఈరోజు ఏదైతే ఆటిజం స్పెక్టర్ డిజార్డర్ దీని గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయింది అధ్యక్ష. ఈ మధ్య కాలంలో అంటే ఇది గుర్తించడానికి కూడా చాలా ఇబ్బందికరమైన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కేవలం 1.7% ఓట్లు సాధించిన రాష్ట్రంలో అస్తిత్వం లేని కాంగ్రెస్ గురించి షర్మిల గురించి మాట్లాడడం అనవసరమంటూ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఓట్ల విషయం పక్కన పెడితే జగన్ 38% ఓట్లు వేసిన ప్రజలకు తన అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. మాకు ఓట్లు సీట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్లడం లేదని, మీకు 11 సీట్లు గెలిపించినా 38% ఓట్లు వేసినా మీరెందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదని, మీకు మాకు తేడా ఏంటని షర్మిల ప్రశ్నించారు. మాకు ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా, మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు? వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్ గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు, సరే మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు? దాన్ని 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు? దాన్ని మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు, మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంతకు ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ గురించి మాట్లాడండి, వైసీపీ గురించి మాట్లాడండి. వైసీపీ ఏం చేసిందో చెప్పండి. మీ అరాచకాలను, మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు, సరే ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్ గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము బడ్జెట్ గురించి. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించడం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే
రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండం కి ప్రజల దగ్గరికి వెళ్ళండి. రెఫరెండం కోసం ప్రజల్ని అడగండి. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరెండం కి వెళ్ళండి. అప్పుడు మీరు గెలుస్తారో లేదో, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో, అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తెలియదు. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది? సోషల్ మీడియాలో వస్తున్న బూతుల గురించి, సోషల్ మీడియాలో మహిళలను చిన్న చేసి అవమానించి చేస్తున్న పోస్టుల గురించి పోలీసులు ఇంతే కాదు ఇంకా అరెస్ట్ చెయ్యని వాళ్ళను కూడా చేయాలి. అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూగా దీన్ని పరిగణలోకి తీసుకొని సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్టులు చేసినా, ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి. గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణలు అడిగినా కూడా ఇది క్షమించరాని నేరం. కాబట్టి ఎవరు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేటీఆర్ అరెస్టుపై గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని దుష్ప్రచారం చేస్తే తగిన జవాబిస్తామని వెల్లడి. కాళేశ్వరంపై విచారణను తాము డిమాండ్ చేశామన్న కేంద్ర మంత్రి. వేములవాడ ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేశామన్న మంత్రి కొండా సురేఖ. దేవాదాయ శాఖ పేషీలో వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష. వేములవాడ ఆలయ అభివృద్ధి నిధులపై సీఎం రేవంత్ డిప్యూటీ సీఎంతో చర్చించామని వెల్లడి. జగన్ తనకు తానే రాజకీయ సమాధి తవ్వుకుంటున్నాడన్న మంత్రి సత్యకుమార్. ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు అడగడానికి ప్రజలకు హక్కు ఉందని వెల్లడి. జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్న. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు జగన్ కు లేదన్న షర్మిల ఆగ్రహం. 38% ఓట్లు ఉన్న అసెంబ్లీలో లేకపోవడం ఏంటని జగన్ ను ప్రశ్నించిన షర్మిల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్త 9.